హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కొమటి చెరువుకి వెళ్ళాము. సిద్దిపేటలో కొమటి చెరువు అని ఉంటుందన్నమాట. సో అక్కడైతే పిల్లలకి ఫుల్ టైం పాస్ అవుతుంది. సో నేను మా కజిన్ కలిసి మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళామన్నమాట. సో ఎంట్రన్స్లో ఇలా రైట్ సైడ్ ప్లే జోన్ ఉంటుంది. లైక్ మనకి గేమ్స్ జోన్ ఉంటుంది కదా షాపింగ్ మాల్స్లో, అలా పెట్టారు. సో ఇలా క్రికెట్ ఆడుకోవడానికి ఇలా ఇవన్నీ కొంచెం కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఈ క్రికెట్ది కూడా కొత్తగా ఓపెన్ చేశారు. ఇలా ఇదంతా రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇలా ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ అదంతా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా టికెట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్ డైనోసార్ పార్క్ ఉంది. సో ఒకసారి అయితే చూసాము. ఇంకా తర్వాత దాంట్లో లోపలికి తర్వాత వెళ్ళాము. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం అనేసి అనుకున్నాము. ఎందుకంటే అప్పటికి బోటింగ్ ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి. మళ్ళీ బోటింగ్ ఇంకా ఆపేస్తారేమో అనేసి ఫస్ట్ బోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అందుకే ఫస్ట్ అయితే బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్కి ఎంట్రన్స్ అయిపోగానే రైట్ సైడ్ బోటింగ్ ఉంటుందన్నమాట. మనకి టికెట్ కౌంటర్కి లోపలికి వెళ్ళి వచ్చాక రైట్ సైడ్ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ కంటే కొంచెం ముందుకి మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇలా కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బోటింగ్, నెక్స్ట్ ఇంకా ప్లే ఏరియా ఉంటుందన్నమాట పిల్లలకి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తే ఇంకా ఆపోజిట్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ నుండి మనం వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ అవతల సైడ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఉంటుందన్నమాట. అది ఇంకా తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే బోటింగ్ వెళ్ళాము. ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు నార్మల్ బోటింగ్ ఉంటుంది, స్పీడ్ బోటింగ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా స్పీడ్ బోటింగే తీసుకుంటాము. సో స్పీడ్ బోటింగే తీసుకున్నాం అనమాట. ఇంకా నార్మల్ బోటింగ్ అయితే అందరిలో మనము కొంచెం అంటే మెల్లిగా వెళ్తుంది. సో అది కూడా సో అందుకే ఇంకా స్పీడ్ బోట్ అని చెప్పేసి స్పీడ్ బోట్ తీసుకున్నాము. స్పీడ్ బోట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా, మనది మనమే ఉంటాము, బాగుంటుంది అని చెప్పేసి స్పీడ్ బోటింగ్ అయితే తీసుకున్నాం. మేము తీసుకొని ఇలా జాకెట్స్ అయితే ఇచ్చారు. జాకెట్స్ తీసేసుకొని అయితే మేమైతే బోటింగ్ చేసాము. పిల్లలకైతే ఎవ్రీ టైము ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా పక్కా కొమటి చెరువుకి వెళ్ళాలి, బోటింగ్కి వెళ్ళాలి. అసలు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు సిద్దిపేటలో. కొమటి చెరువు అంటే నార్మల్గా కొమటి చెరువు అంటే ఏంటంటే బతుకమ్మలకి వెళ్ళి బతుకమ్మలు వేయడానికి అంతవరకే ఉండేది. బట్ ఈ కేబుల్ బ్రిడ్జ్, ఈ బోటింగ్, ఈ ప్లే ఏరియా, డైనోసార్ పార్క్, ప్లే జోను ఇవన్నీ అంటే చాలా చాలా ఒకటి తర్వాత ఒకటి చాలా చాలా డెవలప్ చేశారు. అసలు నార్మల్గా సిద్దిపేటకి హాలిడేస్కి వచ్చినప్పుడు అని కాకుండా అసలు చాలామంది హైదరాబాద్ నుండి ఇంకా హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయకుండా సిద్దిపేటకి స్పెషల్గా వచ్చి కొమటి చెరువు ఇంకా వేరే కూడా ఉంటాయన్నమాట సిద్దిపేటలో, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్తున్నారంట. అసలు అది వింటే నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే సిద్దిపేట అంత డెవలప్ అయిందా, అప్పుడే అంత డెవలప్ అయిపోయింది అనిపించింది. మేమైతే బోటింగ్ అయితే అయిపోయిన తర్వాత దిగేసి ఇంకా రైట్ సైడ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ బోటింగ్, కేబుల్ బ్రిడ్జ్ ఇదంతా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ప్లే జోన్ ఉంటుందన్నమాట. పిల్లలకి ప్లే జోన్ ఉంటుంది. ఆ ప్లే జోన్కి అయితే వెళ్ళాము. సో ఇంకా పిల్లలకి నార్మల్గా స్లైడింగ్ అవి ఇవి అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ అయితే కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇలా ఓన్లీ ఒక్క ప్లేస్లో ఉండదన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇలాంటివే సేమ్ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఇలానే సేమ్ ఉంటాయి. ఒక 3 to 4 ఉంటాయి అనుకుంటా ఇలా. సో ఇలా ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్ దానికైతే చూసాము. ఫస్ట్ దానికి చాలామంది ఉన్నారు, అయినా కూడా ఇంకా ముందు కూడా వెళ్ళి చూసాము. అక్కడ కూడా చాలామంది ఉండే. సో అదైతే వెళ్ళాము. అసలు బోటింగ్ చేసినప్పుడైతే అసలు పిల్లలు ఏమాత్రం 1% కూడా భయపడలేదు. అది ఇలా స్లైడింగ్ చేస్తే మేమన్నా కొంచెం భయపడ్డాం కావచ్చు, కానీ వాళ్ళైతే ఏమీ భయపడలేదు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఈ బోటింగ్ ఇదంతా చూస్తుంటే అసలు సిద్దిపేటలోనే ఉన్నామా, అసలు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళామా అన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఎవరైనా నాన్ లోకల్స్ సిద్దిపేట కాని వాళ్ళు ఉంటే పక్కా సిద్దిపేటకు వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. కొమటి చెరువు మస్ట్ అనమాట. ప్లేస్ చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట మీకు కూడా. సో ఇలా అయితే ఇంకా కొంచెంసేపు బోటింగ్ అయిపోయాక ఈ ప్లే జోన్ అయితే కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇది ఆడుకోవడం కంటే నెక్స్ట్ ఏంటి అన్న ఎగ్జైట్మెంటే వాళ్ళకు ఉందన్నమాట. ఒకరేమో నెక్స్ట్ డైనోసార్ పార్క్ అంటారు, ఒకరేమో గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ జోన్కి వెళ్దామంటారు, ఒకరేమో ఇంకా అదంటారు ఇదంటారు. అసలు ఇంకా సరే నెక్స్ట్ అయితే ఇంకా డైనోసార్ పార్క్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. డైనోసార్ పార్క్
మేము అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అంతకుముందు ఓపెన్ చేయలేదు అనుకుంటా, అంతకుముందు సారి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు. సో అందుకే ఇది నాకైతే ఫస్ట్ డైనోసార్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇది వెళ్ళని ప్లేస్ కదా, ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనిపించింది. సో ఇలా ఉంటుంది డైనోసార్ పార్కులో. లోపల రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ ఇలా ఎగ్స్ లాగా పెట్టారు, అలా ఫొటోస్ తీసుకోవచ్చు. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్ లోపల ట్రైన్ రైడ్ అని పెట్టారు. సో ట్రైన్ రైడ్ అని పెట్టారు. ఇట్లా నాకు తెలిసి అండర్ గ్రౌండ్లో ఏమన్నా ట్రైన్లో మనం ఎక్కితే అండర్ గ్రౌండ్లో నుండి మనకు అంతా చూపిస్తారనుకుంటా. బట్ చాలా అంటే చాలా రష్ ఉండే అక్కడ. టికెట్ కౌంటర్ దగ్గర చాలా ఉండే. ఇంకా అప్పటికి వీళ్ళు క్రాంకీ చేస్తున్నారు, గేమ్స్ జోన్ వెళ్దామన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా మేము జస్ట్ ఏమేమి ఉన్నాయో చూసామంతే. ఇంకా ట్రైన్ జోన్ ఏం వెళ్ళలేదన్నమాట. ట్రైన్ జోన్ అయితే నేను బాగుంది అని విన్నాను, అండర్ గ్రౌండ్లో ఇలా వెళ్ళొచ్చు మనం ట్రైన్ రైడ్లో అని అన్నారు. సో ఇంకా వీళ్ళు నెక్స్ట్ గేమ్స్ జోన్ అయ్యేసరికి ఇంకా జస్ట్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బయటకు వచ్చేసాం అంతే. ట్రైన్ జోన్కి ఏం వెళ్ళలేదు. సో ఇలా అయితే డైనోసార్ పార్క్ ఇక్కడ లోపలంతా పార్క్ లాగానే ఉంది. నార్మల్ పార్క్ ఎలా ఉంటుందో అలా గ్రీనరీ, అలా చెట్లు అలా ఉన్నాయి. ఇక్కడైతే ఎగ్స్ పెట్టారు ఇలా ఫొటోస్ దిగడానికి. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ బయటకు వచ్చి గేమ్స్ జోన్ అని అంటే ఇంకా మళ్ళీ బయటకు వచ్చి గేమ్స్ జోన్కి వెళ్ళామన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి. అంటే రెగ్యులర్గా హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి అంత రీజనబుల్ అనిపిస్తుంది. 100 రూపీస్కి 4 గేమ్స్. అసలు ఇంకా మనము షాపింగ్ మాల్స్లోకి వెళ్తే మాత్రము 1000 రూపీస్కి కూడా 4 గేమ్స్ రావు. అసలు చాలా అంటే చాలా రీజనబుల్ అనిపిస్తుంది. బట్ అన్నీ లేవు అనమాట. ఆ రోజు చాలా వరకు నాట్ వర్కింగ్ అని పెట్టారు. సో ఇంకా మేము కూడా ఎక్కువ గేమ్స్ ఎక్కువ తీసుకోలేదు. చాలా వరకు ఆడుకునేవన్నీ అంటే ఇంట్రెస్టింగ్ ఆడుకునేవన్నీ నాట్ వర్కింగ్ అని పెట్టారు. అందుకే ఎక్కువసేపు ఏం ఉండలేదు. ఉన్న వరకు ఆడుకున్నారు పిల్లలు. ఆడుకున్న తర్వాత ఇంకా మేము ఆడుకున్న తర్వాత ఇలా మళ్ళీ తర్వాత బయటికి వచ్చేసామన్నమాట. జరుగురా ప్లీజ్ రా. ఇలా అయితే గేమ్స్ జోన్లో అయితే పిల్లలు ఆడిస్తున్నారు. ఆడుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఇంకా కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాము. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కితే మనకి ఆపోజిట్ సైడ్ కూడా కొన్ని రైడ్స్ లాగా అలా ఉంటాయన్నమాట. సో కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కాము. ఇలా పిల్లలకు కూడా కేబుల్ బ్రిడ్జ్ కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో ఇలా మనకి మిడిల్లో ఉంటుంది కదా, వాటర్ మిడిల్లో అలా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా నచ్చింది అనమాట. ఇంకా ఆపోజిట్ సైడ్ రోడ్ అని చెప్పేసి వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాకింగ్ వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్తుంటారు. నెక్స్ట్ ఇంకా కొన్ని రైడ్స్ ఉంటాయి అన్నమాట. బబుల్ లాగా ఉంటుంది వాటర్లో, దాంట్లో పిల్లలు ఎక్కితే దాన్ని అదొక రైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫోటో పెడతారు కదా, ఫోటో పెట్టేసి సెల్ఫీ అంటారు కదా, ఇప్పుడు ఫంక్షన్స్లో పెడుతున్నారు కదా చాలా వరకు, అదొక రైడ్ ఉంటుందన్నమాట. ఇంకా చాలా అటు సైడ్ కూడా ఇంకా షాప్స్ అలా ఉంటాయన్నమాట, చాలానే ఉంటాయి.
ఇంకా మేమైతే ఇంకా కేబుల్ బ్రిడ్జ్ అయిపోయాక అవతల సైడ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడనైతే ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారు కదా, అందరు పిల్లలు ఎక్కలేదన్నమాట ఈ బబ్బుల్ది. ఇంకా ఇద్దరు పిల్లలే ఎక్కుతా అన్నారు. ఎక్కుతా అంటే మేమైతే వాళ్ళిద్దరికైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇంకా వాళ్ళకి జాకెట్ వేశారనమాట. జాకెట్ వేసి ఇలా లోపలికి పంపించారు. పంపించిన తర్వాత దాన్ని రొటేట్ చేస్తూ ఉంటారు. రొటేట్ చేస్తూ ఉంటే, లేకపోతే నార్మల్గా మనం కూడా కొంచెం పుష్ చేయొచ్చు దాన్ని, ఆ బబుల్ని పుష్ చేస్తే అది రౌండ్గా సర్కిల్ లాగా తిరుగుతుంది. సో ఇదైతే ఆడారు పిల్లలు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా దాని పక్కనే మనకి సెల్ఫీ ఉంటుందన్నమాట, సెల్ఫీ స్టాండ్. దానిపైన మనం నిలబడితే మనం ఫోన్ పెట్టేసి నిలబడితే మనకి సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది కదా రౌండ్గా, అదొకటి ఉంటుంది. సో అదైతే వెళ్ళలేదు, చూసాము జస్ట్. ఎందుకంటే ఇంకా రీసెంట్గా ప్రతి ఫంక్షన్లలో పెడుతున్నారు అది, అందుకే ఇంకా అదైతే ఎక్కలేదు. ఇదైతే ఎక్కుతా అన్నారు. ఆర్యన్ అయితే ఎక్కుతా అన్నది, భయమైంది ఫస్ట్, భయపడుతుందేమో అనేసి. బట్ లోపలికి ఎక్కిన తర్వాత బాగానే ఉంది. జస్ట్ పుష్ చేయడము, ఇట్లా రొటేట్ అవ్వడం ఏం చేయలేదు. బట్ బాగానే నిలబడింది, బాగానే కూర్చున్నది. సో ఇంకా ఇప్పటి నుండే పిల్లలకి కొంచెం చిన్న చిన్న రైడ్స్ అలవాటు చేస్తేనే పెద్దగైనాక వాళ్ళకి అన్నీ అలవాటు అవుతుంది కదా. లేకపోతే ఇప్పటి నుండే భయము అని ఉంటే ఇంకా భయము అన్న ఫేజ్లోనే ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కుతా అన్నప్పుడు మనము ఎంకరేజ్ చేస్తే ఏమనిపించదు. వాళ్ళు ఎక్కను అన్నప్పుడు మనము బలవంతం పెట్టడం కంటే వాళ్ళు నేను ఆ రైడ్ చేస్తాను అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయడమే బెటర్ అనిపించింది. సో దట్ వాళ్ళకు కూడా అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. సో ఇలా భయపడకుండా అన్నీ అలవాటు చేసుకుంటూ ఉంటారు. పెద్దగైనాక అప్పుడు ఇంకా పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కుతారు. ఇప్పుడైతే ఈ చిన్న చిన్న రైడ్స్ మనము ఏం కాదు అనేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతూ ఉంటాయి. రైడ్స్ అంటే ఇలా ఉంటాయి అనేసి భయం అనేది పోతుంది అనిపించింది. సో నేనైతే ఫస్ట్ అనుకున్నాను కొందరు అలో చేయరు చూసి చిన్నపిల్లలు అనేసి, బట్ తను ఏం లేదు పర్లేదు ఎక్కించండి అన్నారు. సో ఇంకా ఎక్కించామన్నమాట. ఇంకేం భయపడలేదు, బాగానే ఆడుకున్నారు. ఇలా ఉంటుంది సెల్ఫీ స్టాండ్ అనేసి. సో ఆబ్వియస్లీ తెలిసిందే కదా అనేసి ఇంకా నేనేం చేయలేదు. ఇలా అయితే ఇక్కడ కూడా నైట్ వ్యూ ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళలేదు నైట్ గార్డెన్కి. సో ఇదైతే నా వీడియో. ఇంకా మీకు ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు